ప్రతి పూజకి పండక్కి చేసుకునే ద ట్రెడిషనల్ వే ఆఫ్ పరమన్నం నా పద్ధతిలో చిన్న గ్లాస్తో బియ్యం తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇత్తడి గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసి నానబెట్టుకుని బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడికినివ్వండి. అన్నం పాల్లో కలిసి బాగా ఉడికిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మొత్తం మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కాజు బాదం తురుముకొని వేసుకొని దూరగా వేగనివ్వండి. వేగిన పప్పుల్ని నెయ్యితో సహా పరమన్నంలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ ఇలాచి అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.